ఇదెక్కడ దిక్కుమాలిన ఐడియా రా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. రాజాసాబ్ పోస్టర్ రెస్పాన్స్, కలిజా క్లోజింగ్, వీరమల్ ఇంతకు ఎప్పుడొస్తుంది, బాహుబలి రిలీజ్లో ట్విస్ట్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రాజాసాబ్ది టీజర్ డేట్తో రీసెంట్గా పోస్టర్ వదిలారు. పోస్టర్ యూనిక్గా డిఫరెంట్గా ఉన్న మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఓవరాల్గా. బట్ ఇట్స్ టూ ఎర్లీ. టీజర్తో ఒక క్లారిటీ వస్తుంది. ఇంకో 10 డేస్లో గ్రాండ్గా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కానుంది. వెయిటింగ్ ఏ రేంజ్ స్టఫ్ దాచారు, ఇన్ని రోజులు ఏం చేశారని. తర్వాత హరిహర వీరమల్లు పోస్ట్పోన్ అయిపోయినట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదో లెటర్ వదిలారు వాళ్ళు. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఫ్రాంక్ June 27th ప్లాన్ చేశారు. నాకు అర్థం కాలేదు సార్. అది కాకపోతే July 4th or 5th అని టాక్. మెల్లగానే అర్థమవుతాయిలే. మేము ఎన్ని రిలీజ్ డేట్స్ చెప్పినా మార్నింగ్ షో పడే వరకు నమ్మకండి సినిమా రిలీజ్ అయిందని. అంతే ఇక. ఇది ఇలా ఉండగా పవర్ స్టార్ ఈ పోస్ట్పోన్స్ వల్ల తన రెమ్యునరేషన్లో 11 crore రిటర్న్ చేశారంట. కమింగ్ టు కలేజా ఫుల్ రన్ కంప్లీట్ అయింది. రీ రిలీజ్లో ఎపిక్ సెన్సేషన్తో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టింది ఆల్ ఓవర్. 2 కోట్లు పెట్టి రిలీజ్ చేస్తే ఏకంగా 11 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నైజాం ఏరియాలో అయితే 5.3 కోట్లు. ప్రీవియస్ హైయెస్ట్ ఇక్కడ మురార్ 5 కోట్లు, ఇంకా సీడెడ్లో 60 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రాలో 2.84 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు స్టేట్స్లో 8.74 కోట్ల గ్రాస్ కొట్టింది. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 75 లక్షలు అండ్ టోటల్ ఓవర్సీస్ 1.3 కోట్ల గ్రాస్. అలా వరల్డ్ వైడ్గా 10.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ముందు ఆల్ టైమ్ రికార్డ్ ఉన్న మురారిని 2 crores క్రాస్ చేసి ఇంకో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. రీ రిలీజ్ టాప్ 15 మూవీస్ పైన వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, చేసేద్దాం. తర్వాత పెద్ద మూవీ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఆ లీక్ అయిన పిక్స్, సర్క్యులేట్ అవుతున్న న్యూస్, రూమర్స్ చూస్తుంటే రంగస్థలంని మించిపోయేలా ఉంది ప్రోడక్ట్. కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫ్ కోర్స్ కానీ అలా కాన్ఫిడెన్స్ బయటకు వచ్చిన ఇన్ఫో బట్టి అయితే అదే అప్డేట్. మస్తు వస్తుందంట సినిమా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్ ఉంటాయని, కొత్త రామ్ చరణ్ని చూడబోతారని, న్యూ వేరియేషన్స్, యూనిక్ స్టోరీ టెల్లింగ్తో రాబోతున్నారని టాక్. ఈ న్యూస్ విన్నప్పటి నుండి అంచనాలు ఇంకా పెరిగాయి. ఈసారి కంబ్యాక్ మామూలుగా ఉండదు, బర్త్డేకి బ్లాస్టే. కమింగ్ టు న్యూ కాంబో, రామ్, శివ నిర్వాణ అండ్ మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే దీనికి నెగిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఆ డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో వద్దని వాళ్ళు ఇంకా తోప్ కాంబో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎవరితో చేస్తే బాగుంటుంది అంటారు? తర్వాత బాహుబలి రీ రిలీజ్. దరిద్రమైన ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ అన్న బర్త్డేకి బాహుబలి 1 రిలీజ్ చేస్తున్నారు కదా, అది 2 పార్ట్లు కలిపి చేస్తారంట కొన్ని కట్స్ చేసి. వరస్ట్ ఐడియా ఇది. మొన్న కలేజా ప్రీమియర్ షోలో 2 cuts చేస్తేనే ఫ్యాన్స్ గోలగోల చేశారు. ఇక్కడ 2 partsలో అన్ని తోపు సీన్లే. ఏం కట్ చేస్తారు చెప్పండి? ఎంత హల్చల్ చేస్తారో తెలుసా? కంప్లీట్గా బ్యాడ్ ఐడియా ఇది. మంచిగా బాహుబలి 1 రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే బెటర్. సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా వద్దొద్దని చెప్పి ఫైర్ అవుతున్నారు. చూద్దాం ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో. అండ్ గురూజీ వెంకీమామ కాంబో మూవీ తొందరలోనే స్టార్ట్ కానుంది. అండ్ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి తెచ్చే ప్లాన్లో ఉన్నారు. ఎంటర్టైనింగ్ కాంబో చాలా ఇళ్ళకి, బట్ అదే రొట్టెగా తీస్తాడేమో అని చెప్పి డౌట్. ఆ ట్రాక్ నుండి బయటకు వచ్చేసారు ఆడియన్స్. తర్వాత డిసెంబర్లో 3 big films అండ్ క్లాష్ కూడా అవ్వచ్చు. అఖండ 2 ముందు సెప్టెంబర్ అనుకున్నారు, బట్ చూస్తుంటే అక్కడ నుండి పోస్ట్పోనే డిసెంబర్కి వెళ్ళేలా ఉంది. అదే మంత్లో 5th రాజాసాబ్ అండ్ అదే మంత్లో అడ్విసైజ్ డెకార్డ్ కూడా ప్లానింగ్. సో ఆ మంత్ సినిమాలతో నిండిపోయేలా ఉంది. మోస్ట్ ప్రాబుల్ ఇంకో సినిమా కూడా యాడ్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఒకటి హారర్ ఎంటర్టైనర్, ఒకటి డెవోషనల్, ఇంకోటి థ్రిల్లర్. క్రేజీ అసలు. చూద్దాం డేట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో మరి. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, న్యూస్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.